హాయ్ ఆల్ కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి నూడిల్స్. చాలా హెల్తీ ప్రాసెస్లో ఈ నూడిల్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీ, ఇంకా చాలా హెల్తీ, అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి, పెద్దవాళ్ళందరికీ పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ నూడిల్స్ స్పెషాలిటీ ఏంటంటే కూరగాయలు ఎక్కువగా ఉండి నూడిల్స్ తక్కువగా ఉండటమే దీని స్పెషాలిటీ. ఇలా చేసుకుని తింటే హెల్దీ అన్నమాట. ఇంట్లో అందుబాటులో ఉన్న అన్ని కూరగాయలను చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇలా మీకు నచ్చిన కూరగాయలన్నిటినీ కూడా కట్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే ఈ నూడిల్స్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. నూడిల్స్ తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసి ఒక మందపాటి కడాయిని ఉంచాలి. ఇందులో తగినంత నూనె పోసి కాస్త వేడెక్కిన తర్వాత మీరు ముందుగా కోసుకున్న కూరగాయలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మెత్తగా కొంచెం మగ్గేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. క్యారెట్, క్యాబేజీ ఉడకడం కోసం కొంచెం ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ముందు వీటిని వేసుకొని బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో పసుపు, క్యాప్సికము, పచ్చ క్యాప్సికం వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. నూడిల్స్ తినేటప్పుడు ఈ ఫ్లేవర్స్ తగిలి నూడిల్స్ టేస్ట్ మరింత పెరుగుతుంది. చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్ ముక్కలు, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న టమాటా, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాళ్ళు ఉంటే వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పైన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా కాస్త మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా అన్ని కూరగాయలని వేసుకుని వండుకుంటే చాలా హెల్దీ. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇలాంటి నూడిల్స్ ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టినా చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. కడాయిని చూస్తే మీకు తెలుస్తుంది కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇలాంటి వాటితో ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ చాలా హెల్దీ. ఈ కూరగాయలు మగ్గడం కోసం మూత మూసుకుని ఒక 5 నిమిషాల పాటు వండుకోవాలి. ఈ లోపల బాగా మరుగుతున్న నీళ్ళల్లో నూడిల్స్ వేసుకుని వీటిని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన నూడిల్స్ని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా ఒక వంతు నూడిల్స్ ఉంటే 4 వంతులు నీళ్ళు ఉండేటట్లా చూసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా ఉన్నాయనుకోండి నూడిల్స్కి గంజి పట్టదు, నూడిల్స్ పొడి పొడిగా వస్తాయి. అందుకని ఎక్కువగా నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ప్యాన్లో రుచికి సరిపడినంత నల్ల మిరియాల పౌడరు, ఇంకా కొద్దిగా కారము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా సోయా సాస్, చిల్లీ సాసు, టొమాటో సాసు, ఇంకా పిజ్జా ఓరిగానో ఉంటుంది కదా, అది కూడా ఉంటే యాడ్ చేసుకోవాలి. ఓరిగానో వేసుకోవడం వల్ల హోటల్ స్టైల్ టేస్ట్ అనేది నూడిల్స్కి వస్తుంది. ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా కూరగాయలకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న నూడిల్స్ని ప్యాన్లో వేసుకొని ఈ కూరగాయలు ఇంకా నూడిల్స్ బాగా కలిసేలాగా 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. నూడిల్స్ క్వాంటిటీ ఎంత ఉందో కూరగాయల క్వాంటిటీ కూడా ఖచ్చితంగా అంతే ఉండేటట్లు చూసుకోవాలి. కూరగాయలు ఎక్కువగా ఉండటం వలన నూడిల్స్ టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇంకా నూడిల్స్లో కూరగాయలు రావడం వలన చాలా టేస్టీగా, ఇంకా మంచి కలర్ఫుల్గా చూడటానికి, తినడానికి కూడా చాలా కూరగాయలతో తిన్నట్టు ఫీలింగ్ అనేది వస్తుంది. అన్నీ బాగా కలిసేలా వండుకున్న తర్వాత చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి.
హోటల్ స్టైల్‌గా ఉండే రుచికరమైన వెజ్ నూడిల్స్ సిద్ధంగా ఉంది. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకొని మంచిగా ఉండే రుచిని ఆస్వాదించాలంటే ఈ ప్రాసెస్‌లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మీరు తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి, తినాలి అనిపిస్తుంది. క్యారెట్ వల్ల విటమిన్ ఏ లభిస్తుంది. ఇంకా కంటి ఆరోగ్యంకి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే క్యాబేజ్ వల్ల అయితే ఫైబర్ ఉండి జీర్ణక్రియ బాగా డెవలప్ అవుతుంది. ఇంకా క్యాప్సికంలో అయితే మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఎక్కువ కూరగాయలను కలపడం ద్వారా ఎక్కువ పోషకాలనేవి మన బాడీలోకి వెళ్తాయి. కావాల్సినన్ని శక్తి అనేది మన బాడీకి లభిస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్‌లో వెజ్ నూడిల్స్ తయారు చేసుకుంటే చాలా మంచిది. వీడియో రెసిపీ కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ రూపంలో రాసి పంపించండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.